శివ ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు. అతనికి మంచి తల్లిదండ్రులు ఉన్నారు. వారు వృద్ధాప్యంలోకి వెళ్తూ పదవీ విరమణ పొందారు. పదవీ విరమణ నగదు 15 లక్షల రూపాయలు వారి కుమారుడు శివ ఖాతాలో జమ చేశారు నమ్మకంతో భవిష్యత్ను సురక్షితంగా నడిపించాలని. అయితే శివకు అప్పటికే ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది. ఆమె కోసం ఖరీదైన బహుమతులు, విదేశీ ట్రిప్లు, ఖర్చైన విందులు చేయడం మొదలుపెట్టాడు. కొద్ది నెలల్లోనే మొత్తం 15 లక్షలు ఖర్చయిపోయాయి. ఆ అమ్మాయి చివరికి అతన్ని వదిలేసి వెళ్లిపోయింది. ఎలాంటి ప్రేమ లేకుండా, మొత్తం మోసమే. తల్లిదండ్రులు ఈ సంగతి తెలుసుకుని చాలా బాధపడ్డారు. నీ బాధ్యతలేమి? మా నమ్మకాన్ని నాశనం చేశావు అంటూ ధ్వజమెత్తారు. శివ తల వంచి కన్నీళ్లు కార్చాడు. అప్పుడే అతను జీవితాన్ని అర్థం చేసుకున్నాడు. ఆ తరువాత ప్రతిరోజూ కష్టపడి పనిచేయడం ప్రారంభించాడు. చిన్న ఉద్యోగాలు, డెలివరీ, రాత్రిళ్లు ట్యూషన్. నెలలు గడిచే కొద్దీ అతను వెనకటి తప్పును సరిచేయడంలో ముందుకు వచ్చాడు. తండ్రి ఒకరోజు అతని చేతిని పట్టుకుని అన్నాడు, నీవు మారినావు. ఇప్పుడు నిజమైన మనిషివి.